నమస్కారం టీవీ 36 న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే నిత్యావసరాల కోసం బయటకు వచ్చిన యువకుడిని లాఠీలతో చితకబాదిన గుంటూరు జిల్లా సత్తెనపల్లి పోలీసులు అక్కడికక్కడే మృతి చెందిన మహమ్మద్ గౌస్ ఎమ్మెల్యే అంబాటి చొరవతో సమసిన వివాదం. ఆందోళన విరమించిన ముస్లింలు మృతుని కుటుంబానికి ₹1,00,000 సహాయం చేశారు. ప్రభుత్వం నుండి ఆదుకునేందుకు కృషి చేశారు. ఎమ్మెల్యే అంబటి సత్తెనపల్లిలో జరిగిన సంఘటన దురదృష్టకరమని పోలీసులపై తక్షణ చర్యలకు ఆదేశించినట్లు ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. మృతి చెందిన బాధితుడు గౌస్ కుటుంబానికి తాను వ్యక్తిగతంగా ₹1,00,000 ఆర్థిక సహాయం అందించానన్నారు. సంఘటన జరిగిన వెంటనే జిల్లా అధికారులతో మాట్లాడడం, పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనకుండా ముస్లిం సంఘ పెద్దలతో మాట్లాడి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంబటి చొరవ తీసుకోవడం వల్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలను సంయమనం పాటించాలని ఎమ్మెల్యే అంబటి కోరారు. టైంలో ఆ నివాసానికి పోవడానికి బయలుదేరాడు. మన సెంటర్లో చెక్పోస్ట్ సెంటర్లో మన ఎస్ఐ గారు, కానిస్టేబుల్స్ వీళ్ళందరూ నిలబడి ఉన్నారు. బాబుని ఎక్కడికి పోతామని అడిగేటప్పటికి ఎవరికి కాలేదని చెప్పి అనేటప్పటికి అబ్బాయి బాబు ఏమన్నా కాస్త వీక్నెస్, హార్ట్ పేషెంట్, ఆ వీక్ మీద మాట్లాడలేకపోయాడు. వెంటనే ఒక దెబ్బ కొట్టేశారు. ఎస్ఐ గారు, కానిస్టేబుల్స్ ఉన్నారు, ఒక దెబ్బ కొట్టేశారు. ఆ దెబ్బకు ఎస్ఐ రమేష్ గారు కొట్టారు. ఇక దాని విషయంలో ఆ అబ్బాయి ఇక తట్టుకోలేక పక్క పోయి నిలబడి కూర్చుని ఉన్నాడు. వెంటనే ఒక పాపట అందిన తర్వాత ఎస్ఐ గారు ఈ అబ్బాయిని తీసుకుని పోయి మీరు తీసుకుని పోతే ఆటోలు తీసుకుని పోతే హాస్పిటల్ తీసుకురండి చెప్పి గోపాలు చేశారు. వెంటనే ఒక ఆటో మాట్లాడి ఆ అబ్బాయిని తీసుకుని హాస్పిటల్కి తీసుకొచ్చాము. అప్పటికే అబ్బాయి ప్రాణం పోయింది. ఆ తర్వాత నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించి, బాధ అనిపించి ఎస్ఐ గారి దగ్గరికి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అడిగాను, ఇంత సమయం సార్ మీరే కదా కొట్టింది ఆ బాబుని, కొట్టారు కాబట్టి ఆ బాబు చనిపోయాడు కదా సార్, ఎందుకు సార్ పిల్లల్ని కొట్టడం, 9 ఇంటి దాకా టైం ఇచ్చారు కదా, ఆ 9లో మీరు ఆపడం ఎందుకు, కొట్టడం ఎందుకు, ఇది పద్ధతే రాష్ట్రం మీకు అని అంటే నా మీద రివర్స్ అయ్యారు. నీకేమో చూడటం, వచ్చి అడుగుతాం, మేము పట్టలేదు ఏం లేదు, మేము పట్టలేదు ఏం లేదు, గొప్ప అని చెప్పి అన్నారు. అనేటప్పటికి వచ్చేసాను. ఇలా మంటలాంట ఆయనకి నమస్కారం. ఈరోజు సత్తెనపల్లి పట్టణంలో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. గౌస్ అనే ఒక కుర్రవాడిని పోలీసులు ఉదయం మ్యాన్ హ్యాండిల్ చేయటం వల్ల రోడ్డు మీద అతను చనిపోవటం జరిగింది. అతను తండ్రి గారు ఆదాం గారు కలప వ్యాపారం చేస్తారు. ఇతను ఉదయం బయటకు వచ్చినప్పుడు పోలీసులు, ముఖ్యంగా మన టౌన్ ఎస్ఐ గారు ఆయన్ని చేయి చేసుకోవటం వల్ల ఈ దుర్ఘటన జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారి కుటుంబానికి తీవ్రమైన సానుభూతిని తెలియపరుస్తున్నాను. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. దీని మీద ఆల్రెడీ నేను పోలీస్ డిపార్ట్మెంట్తో, ఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది. ఎవరైతే మ్యాన్ హ్యాండిల్ చేసి ఈ చావుకు కారణమయ్యారో ఆ ఎస్ఐ గారి మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాల్సిందిగా వారిని కోరటం జరిగింది. ఎస్పీ గారు కూడా ఇమీడియట్గా ఆయన్ని వీఆర్కి పిలిపించి దాని మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. సరే, ఏది ఏమైనా ప్రాణంకు సంబంధించిన అంశం, పోయిన ప్రాణాన్ని మనం తీసుకురాలేం, కానీ చాలా బాధ కలిగినటువంటి అంశం ఇది. ఎందుకంటే సత్తెనపల్లిలో ఇంతవరకు కరోనాకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రమాదము లేని పరిస్థితిలో ఉన్నాం. కానీ ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దీని మీద తప్పనిసరిగా ఎవరైతే దీనికి బాధ్యులయ్యారో పోలీసు వారు, వారి మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటామనేది కూడా ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా అందరికీ తెలియచేస్తున్నాను. ఆ వీడియో ద్వారా ఆదాం కుటుంబానికి, వారి కుమారుడు మరణించడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి నా సానుభూతిని సందర్భంగా తెలియపరుస్తున్నాను. కాస్త సమయం కుదుటపడిన తర్వాత వారిని వెళ్ళి పరామర్శిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. నమస్కారం.
గుంటూరులోని తన నివాసంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ చెకప్ కోసం తీసుకొచ్చిన ర్యాపిడ్ కిట్స్ గురించి ఒక్కొక్కరు ఒక్కో రేటు చెబుతున్నారని, తాను అడిగితే తాను 20 కోట్లు చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకున్నట్లు విజయసాయిరెడ్డి చెప్తున్నారని, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు విజయసాయిరెడ్డి ప్రవర్తన ఉందని, నేను ఏదైనా దేవస్థానానికి వచ్చి గుడికి వెళ్లి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు విజయసాయిరెడ్డి వచ్చి ప్రమాణం చేస్తారా అని సవాల్ విసిరారు. ఈ ప్రభుత్వం చేతకాని విధానాల వల్ల, అసమర్థత వల్ల రాష్ట్రం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుందని, ఈ పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉందని, అయినా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఆరోగ్య శాఖ మంత్రి గాని పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ప్రజల ప్రాణాల గురించి కనీసం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కానీ ఇవాళ వీళ్ళు చెప్తున్నటువంటి లెక్కలు మాకు జిల్లాలో నుంచి మాకు వస్తున్నటువంటి మా సమాచారం మేరకైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి లెక్కలన్నీ కూడా తప్పుడు లెక్కలని మాత్రం నేను చెప్పగలను. సార్, ఇవాళ గంగిరెడ్డి సిఐ మీద కూడా మీరు ఒక కామెంట్ చేయడం జరిగింది. అదే చెప్తుండే, ఇప్పుడు ప్రతి చోట ఈ హిందూ దేవాలయాల మీద, హిందూ పూజారుల మీద జరుగుతున్నటువంటి దాడి ఏంటంటే యథా రాజా తథా ప్రజ. ఎప్పుడైతే ప్రభుత్వ ఆలోచన, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన ఒక రకంగా ఉందో దాన్ని బట్టి అధికార యంత్రాంగం కూడా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూజారి రోజు సాయంత్రం గుడికెళ్ళి పూజ చేసుకొని రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అతని కొడుకు గుళ్ళోకి వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళి పూజ చేస్తున్న టైంలో సిఐ బూట్లతోటి దేవాలయంలోకి వెళ్ళి బూట్ కాలుతోటి అతను తన్నాడు అనేటువంటిది నాకు అక్కడ ఉన్నటువంటి చెప్పినటువంటిది వాళ్ళ సమాచారం మేరకు నాకు ఒక రిప్రజెంటేషన్ వస్తే నేను డీజీపీకి లెటర్ రాసినాను, ఆ సిఐ మీద యాక్షన్ తీసుకోమని. సార్, బీజేపీ అందిస్తున్న సేవా కార్యక్రమాల మీద వివక్ష ఏమన్నా ఉందా? మీ నోటీస్లో ఏమన్నా వచ్చినాయా? అంటే పార్టీ వైజ్ గా వాటిని ఆపని కానీ అట్లా రిస్ట్రిక్ట్ చేయడం కానీ ఏమన్నా ఉందా? ఏం లేదు, మేము ఎప్పుడు పార్టీ వైజ్గా పార్టీ అని చూడలేదు. వరుసన అందరికీ పేద ప్రాంతాలకి ఇప్పుడు మేము జనరల్ దగ్గర కంటే మన దగ్గరగా 5,000 కిట్ల దాకా మరి పంచినాము, ఇంటింటికి పంచాము తప్ప దాంట్లో వేరే ఇవాళ కొన్ని సేవా సంస్థలను ఆపేసేయమని చెప్పి గవర్నమెంట్ మా మీద వివక్షణ. అదే మా కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారండి. ఇప్పుడు ఏదిగా ఆయన వస్తాడు అది మొన్న పర్మిషన్ తీసుకున్నాం డిఆర్ఓ దగ్గర, మళ్ళా ఇవాళ పర్మిషన్ ఫ్రెష్గా తీసుకోవాలని ఇచ్చారండి, అలౌ చేయట్లేదు అనేటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు. అయినా అసలు మాట్లాడుతున్నాం, అయినా కూడా ఎందుకంటే మాకు మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు, మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము అనేక సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే అవసరం ఉన్నటువంటి పేదవాళ్ళకి భోజనం పెట్టే కార్యక్రమం కానీ, మోడీ గారి కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేసే దానికోసం కానీ, ఫేస్ కవర్స్ డిస్ట్రిబ్యూషన్ చేసే దాని విషయంలో కానీ, ఈ మోదీ కేర్స్ విషయంలో మరి ప్రధానమంత్రి గారికి ఫండ్ పంపించే దాని విషయంలోనే. కొత్తపేట నియోజకవర్గంలో గల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా 57 మంది సభ్యులకు జనసేన కన్వీనర్ బండా శ్రీనివాసరావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గ్రూప్ లో కొట్టండి ఫోటోలు. కొంచెం నువ్వురా ఈరోజు కరోనా మహమ్మారి అంతం చేసే భాగంగా లాక్డౌన్ జరుగుతుంది. మన ప్రధాని మోడీ గారు ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మన దేశంలో మొత్తం రాష్ట్రంలో ఎక్కడికక్కడ ప్రజలకి సౌకర్యాలు లేకుండా ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ, కూరగాయలు కానీ, లేక తిండి తిప్పలు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంచేత మన
జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా కొత్తపేట నియోజకవర్గంలో మా వంతు సిరిసాయంగా ప్రతి గ్రామంలో కూడా ఈరోజు కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు కానీ సప్లై చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ లాక్డౌన్ ఇంత దిగ్విజయంగా జరుగుతుందంటే అలాగే ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులు, దానికి తగ్గట్టుగా పారిశుద్ధ కార్మికులు, అలాగే పోలీసు వారు రాత్రులు పాలు కాకుండా ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే మన పాత్రికేయ మిత్రులు కూడా వాళ్ళ వంతు ప్రజల్లో మోటివేషన్ తీసుకొస్తూ ప్రజలను చైతన్యం చేస్తూ ఇంత చక్కగా జరుగుతుందంటే పాత్రికేయ మిత్రులు కూడా ఎలక్ట్రానిక్ మీడియా వారు అవ్వచ్చు, పేపర్ మీడియా వారు అవ్వచ్చు, వాళ్ళ పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది. కానీ వారికి కూడా దానికి తగ్గట్టుగా ఈరోజు వారికి జీతాలు లేకుండా వాళ్ళు కూడా పాపం స్వచ్ఛందంగా చేస్తున్నట్టుగానే రాత్రులు బాలో లేక కష్టపడుతూ ప్రజలను మోటివేట్ చేస్తున్నారు. దానిలో భాగంగానే జనసేన పార్టీ తరఫున ఈరోజు మా వంతు శ్రీ సహకారంగా నిత్యావసర వస్తువులు ఇవ్వటం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఆపత్కాలంలో నేనున్నానంటూ తన బిడ్డలను ఆదరించినట్లు పారిశుద్ధ్య కార్మికులను ఆదరించిన ఓరుగంటి సుభద్రాదేవి ఎమ్మెల్యే చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ పాదాభివందనం చేశారు. ఆదివారం రామచంద్రపురం పట్టణంలో లలితానగర్లో గాయత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కృష్ణానందమూర్తి, తటవర్తి శ్రీనివాస్, తటవర్తి రాఘవరాజు ఆధ్వర్యంలో వందలాది మంది కార్మికులకు బియ్యం, పప్పు దినుసులు, మంచి నూనె తదితర నిత్యావసరాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. పట్టణంలో ఎలాంటి సేవా కార్యక్రమం అయినా గాయత్రి బ్రాహ్మణ సంఘం ముందు ఉంటుందని, గాయత్రి బ్రాహ్మణ సంఘం ద్వారా ఇంత మంచి కార్యక్రమానికి ముందుకు వచ్చిన సుభద్రాదేవికి గాయత్రి బ్రాహ్మణ సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సుభద్రాదేవిని ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణ దుశ్శాలువతో సత్కరించారు. సత్యరామచంద్రపురం, స్వేచ్ఛరామచంద్రపురం, సేవారామచంద్రపురం ఈ మహాతల్లి చేసినటువంటి సేవకి నేను వారికి ఒకసారి పాదాభివందనం చేస్తూ, ఆమె చేసినటువంటి దాన్ని అందరూ ఆదర్శంగా తీసుకుంటారు. ఈ పట్టణాన్ని మనం పట్టణంలో ఆరోగ్యంగా జీవిస్తున్నామంటే కారకులు ఎవరు? ఉదయాన్నే లేచి పరిసరాలు పరిశుభ్రం చేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులు కదా. ఇవాళ కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో ప్రధానంగా మొదటి అడుగు వేసినటువంటి వారిని గుర్తించిన వారికి ధన్యవాదాలు చెప్తూ, ఈ మున్సిపల్ సిబ్బంది, మా కమిషనర్ గారు, సిబ్బంది అందరితో దాంతో పాటుగా పోలీస్ శాఖకు సంబంధించిన సబ్ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది చాలా ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమం చేసినటువంటి ఆమెకు మరొకసారి నేను నమస్కారాలు. నేను రామచంద్రపురం గర్ల్స్ హై స్కూల్లో 33 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్ అయిన ఉపాధ్యాయురాలిని. నాకు అందరి సహకారంతో నేను ఇక్కడ జీవిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితిలో, ప్రపంచ విపత్తు ఇది, మన దేశానికి రాష్ట్రానికే కాదు ప్రపంచ విపత్కర పరిస్థితుల్లో నాకు తోచిన సహాయాన్ని నేను టీవీల ద్వారా విని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని నేను చేశాను. దీనికి నాకు సహకరించిన వారందరికీ కూడా నేను నా కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు కూడా నాకు చాలా సహకరించి వారి అమూల్యమైనటువంటి టైంని నా కోసం ఖర్చు పెట్టుకుని ఇలా వచ్చినందుకు ఆయనకు కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. కమిషనర్ గారికి, ముఖ్యంగా కమిషనర్ గారు, సిఐ గారు కూడా నాకు సేవా కార్యక్రమం చేయడానికి ఎంతో చేయూతనిచ్చి నాకు సహకరించినందుకు వారికి కూడా నాకు కృతజ్ఞతలు. నా చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా నేను ఒంటరిదానైనా మీకు మేము ఉన్నామని చెప్పి వచ్చి వాళ్ళందరూ నాకు సహాయం చేశారు. వాళ్ళందరికీ కూడా నేను చేయొచ్చు నమస్కారం చేసి నాకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వచ్చినమ్మా వచ్చాను. తర్వాత మన నలుగురికి అందరూ పడతారు.
నేను పూజ చేసుకొచ్చాను. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం కరోనా నివారణలో భాగంగా కోనసీమలో రెడ్ జోన్ గా ఉన్న అమలాపురంలో లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించిన వారి వాహనాలు నిలిపి అమలాపురం పట్టణ సిఐ సురేష్ బాబు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రతి చిన్న చిన్న విషయాలకు రోడ్ల మీదకి వచ్చే వారిని సహించేది లేదని హెచ్చరించారు. అలాగే రాష్ట్రంలోని జిల్లాలోని కేసుల సంఖ్య పెరుగుతుందని ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకుని ఇళ్ల వద్దే క్షేమంగా ఉండాలన్నారు. బయటకు రావడంతో ఎవరికి కరోనా ఉందో ఎవరికి లేదో తెలియడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇళ్లల్లోనే ఉండాలన్నారు. ఈ లాక్డౌన్ ని సక్రమంగా ఉపయోగించుకున్నట్లయితే మాత్రమే ఈ వ్యాప్తిని మనం అరికట్టగలం. లాక్డౌన్ ఉపయోగించుకోకుండా 10 గంటల వరకు ప్రభుత్వం నిర్దేశించిన టైం కాకుండా ఎక్స్ట్రా టైంలో కూడా మీరు అలా తిరుగుతూ ఉంటే వ్యాధి వ్యాప్తి జరుగుతూనే ఉంటుంది. పెట్టిన లాక్డౌన్ యొక్క ఉపయోగం కూడా ఉండదు. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. మీరు ఏ కారణం లేకుండా చిన్న చిన్న కారణాలకి ఇలా వస్తున్నారు. రావాల్సిన పనే ఉంటుందండి మీకు. మీరు చెప్పే ప్రతి కారణం కూడా ఉదయం 6 నుంచి 10 గంటల లోపల అయిపోతుంది. మళ్ళా మీరు బయటకు వచ్చారు 10 తర్వాత. నిన్న అందరికీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఈ రోజు మళ్ళా వస్తున్నారు. ఈ రోజు నుంచి బయటికి 10 గంటల దాటిన తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరి మీద కేసు నమోదు చేయబడుతుంది. ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘన, అదేవిధంగా కరోనా వ్యాప్తికి మీరు సహకరిస్తున్నట్లుగా దాన్ని మేము గమనించి మీ పైన కేసు కూడా నమోదు చేస్తాము. దయచేసి ఇది ఈ రోజు అందరి తరఫున మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎవరు కూడా 10 తర్వాత రోడ్ల మీద తిరగకూడదండి. 10 తర్వాత మీరు రోడ్ల మీద తిరిగినప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాలి. మనకి లాక్డౌన్ మే 3వ తారీఖు వరకు కొనసాగించబడింది. కాబట్టి మే 3వ తారీఖు వరకు ఎటువంటి ఉత్తర్వులు లేకుండా అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దండి. దయచేసి మీకేమైనా అవసరం ఉన్నట్లయితే 6 నుంచి 10 గంటల లోపు మాత్రమే చూసుకోవాలి. 10 తర్వాత అత్యవసరమయ్యి మీరు రావాల్సి వస్తే తిరుగుతున్నారు. మీ అందరి పైన ఈరోజు మీ పేర్లు నమోదు చేస్తున్నాం. మీ అందరి పేర్లు కూడా మా యొక్క రీచ్ లో కూడా నమోదు చేస్తున్నాం. మీరు మళ్ళా ఇంకొకసారి కనుక 10 గంటల తర్వాత రోడ్ల మీద తిరిగినట్టు కనబడితే మీ వాహనం సీజ్ చేయడంతో పాటు కేసు నమోదు చేసి కోర్టు కూడా పంపిస్తామండి. పరిమితం కావాలి. వాళ్ళకి ఇచ్చిన డిజిగ్నేటెడ్ టైమింగ్స్లోనే బయటికి రావాలి. కొన్ని రూరల్ మండలాల్లో ఇప్పుడు మనకు కొన్ని రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగింది. మనకు లోకల్ తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, సిఏ గారు, ఎస్ఐ గారు, మండల్ లెవెల్ కమిటీసు, డివిజన్ లెవెల్లో ఆర్డీఓ గారు, మేము అందరం కలిసిన కమిటీసు ఇక్కడ ఏదైనా ఇంపార్టెంట్ అలాట్ చేయాల్సిన వర్క్స్ దానికి సంబంధించి డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. లోకల్ ఆఫీసర్స్ తీసుకున్న డిసిషన్ని బట్టి అక్కడ అగ్రికల్చర్ సంబంధించి, ఎన్ఆర్జీఏ వర్క్ సంబంధించి, ఇంజనీరింగ్ వర్క్స్ సంబంధించి, ప్రభుత్వ వర్క్స్, గవర్నమెంట్ వర్క్స్ సంబంధించి అలో చేయడం జరుగుతుంది. వారికి మాత్రమే 6 to 5 PM వరకు అలో ఉంటుంది. 1 hour గ్రేస్ పీరియడ్ ఉంటుంది, గ్రేస్ అవర్ ఉంటుంది. అదేవిధంగా మన గౌరవ కలెక్టర్ గారు ఈరోజు వీసీ గారు, ఎస్పీ గారు వీసీలో మాకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్ని క్యారీ అవుట్ చేయడం జరుగుతుంది. సాధారణంగా మేము లాక్డౌన్ అయిపోయింది 20 తర్వాత, ఇక మాది రెడ్ జోన్లో లేదు, మేము అన్నీ మాది ఫ్రీగా ఉంది కాబట్టి మేము పూర్తి స్థాయిగా తిరగవచ్చు అనే అపోహలో ఉన్నారు. అటువంటిది లేదు. ఇంత మునుపటి వల్లే టైమింగ్స్ కొనసాగుతాయి. అన్నెసరిగా బయటికి రావడము, ఇచ్చిన టైం స్లాట్ కాకుండా వేరే టైమ్స్లో రావడము, వాళ్ళకి డిజిగ్నేటెడ్ వర్క్ లేకుండా, డిజిగ్నేటెడ్ ఐడి కార్డ్ లేకుండా అన్నెసరీ మూవ్మెంట్ చేయడం అనేది మాత్రం ఎటువంటి స్థాయిలో అనుమతించేది లేదు. అటువంటి వారిని ఆపడం జరుగుతుంది. జెన్యూన్నెస్ చెక్ చేయడం జరుగుతుంది. వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది. వారి మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది, అరెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ సహకరిస్తున్నారు. ఇంకా సహకరించాలి. మే 3 వరకు లాక్డౌన్ కొనసాగుతుంది. అప్పటిదాకా ఈ వైన్ షాప్స్ అన్నీ బంద్ ఉంటాయి. అదేవిధంగా మిగతా నాన్ ఎసెన్షియల్ కమోడిటీస్ అన్నీ బంద్ ఉంటాయండి. అదేవిధంగా మీకు ఇది మన చికెన్, ఫిష్ మార్కెట్, మటన్ మార్కెట్ ఎవ్రీ సండే ఈ విధంగా బంద్ చేస్తున్నాము. అదేవిధంగా బంద్ ఉంటుంది. కాబట్టి మనకు ఈ లాక్డౌన్ నిబంధనలు, ఈ సడలింపులు అనే దాంట్లో ఉండడం కరెక్ట్ కాదు. లోకల్ ఆఫీసర్స్ అక్కడ స్థానిక అవసరాలను బట్టి డిసిషన్ తీసుకుంటారు. దాన్ని బట్టి వారికి అది కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే అలో చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే వారికి మే 3 వరకు కూడా పూర్తి స్థాయి లాక్డౌన్ కొనసాగించే విధంగా అందరూ కోఆపరేట్ చేయాలి. సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి, మాస్క్ ధరించాలి. ఖచ్చితంగా ఎటువంటి రిలీజియస్, ఎందుకంటే మన రంజాన్ వస్తుంది. రంజాన్ సందర్భంగా ఈ మంత్ 24th నుంచి రంజాన్ మాసం స్టార్ట్ అవుతుంది. వారందరికీ మీటింగ్ పెట్టి చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరికీ మసీదులలో వాళ్ళు ఇంతకుముందు ఎలాగైతే ఇంట్ల వద్ద ప్రార్థనలు చేస్తున్నారో అదేవిధంగా చేసుకోవాలి. అంతేగాని వారు మసీదులో సామూహికంగా ప్రార్థనలు చేయడం కానివ్వండి, ఇఫ్తార్ విందులు కానివ్వండి, ప్రత్యేక నమాజులు కానీ ఎటువంటి వాటికి అనుమతి లేదు. కాబట్టి వారికి కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరుగుతుంది. వారికి కూడా వివరించడం జరుగుతుంది. వారు కూడా కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. దయచేసి ప్రజలందరూ దీనికి సహకరించాలి. థ్యాంక్ యూ.
మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన ప్రజలను బయటకు రాకుండా 24 గంటలు గస్తీ కాసి అప్రమత్తం చేస్తున్న పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలలో అవేర్నెస్ కల్పిస్తూ ఇళ్లకే పరిమితమైన ప్రజానీకానికి టీవీ పత్రికల ద్వారా ఎప్పటికప్పుడు జరిగే సంఘటనలను తెలియజేస్తూ కంటికి కనబడని కరోనా వైరస్పై యుద్ధం చేస్తూ కుటుంబాన్ని దూరంగా ఉంటూ పనిచేస్తున్న జర్నలిస్టులకు మరియు వీధుల్లో రోడ్లపై ఉన్న చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నేనున్నానంటూ పీసీసీ రాష్ట్ర కార్యదర్శి వేగేసిన వెంకట నరసింహారాజు ఆధ్వర్యంలో పండ్లను పంపిణీ చేశారు. మరియు అపోస్తలిక్ మినిస్ట్రీస్ పెద్దపేటకి చెందిన పాస్టర్ ఎన్ పాల్ ఆధ్వర్యంలో ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేని కోన బక్కివారిపేటలో ఉన్న సుమారు 300 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులైన కూరగాయలను కాట్రేని కోన ఎస్ఐ చేతుల మీదుగా పంపిణీ చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 71వ పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారి ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలో టీడీపీ జిల్లా కార్యదర్శి చింతలపల్లె సుధాకర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు. పేద టీడీపీ కార్యకర్తలైన బెస్త నాగరాజు, దూదేకుల శ్రీను, షేక్ జహంగీర్ తదితరులకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ జన్మదిన వేడుకల్లో చింతలపల్లితో పాటు మేదరి సంజీవ్ కర్ణ, ఈడిగ రవి గౌడ్, మురళీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతలపల్లి మాట్లాడుతూ లాక్డౌన్, కరోనా వైరస్ కారణంగా కార్యక్రమాన్ని టీడీపీ అధిష్టానం నిర్ణయం ప్రకారం సాదాసీదాగా చేయడమైందని చింతలపల్లి తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులను చంద్రబాబు నాయుడు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఈమెయిల్, వాట్సాప్ల ద్వారా శుభాకాంక్షలు తెలిపినట్లు చింతలపల్లి తెలిపారు. చేసుకుని పార్టీ అధిష్టానం సూచన రావడంతో సాదాసీదాగా సింపుల్గా చేసుకోవడం జరిగింది. నంద్యాలలో తెలుగుదేశం పార్టీ నానాటికి పెరిగి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి మున్సిపాలిటీ కైవసం చేసుకోవడం ఖాయం. మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఎన్ఎండి ఫరూక్ శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారి ఆశీస్సులతో ఈ పార్టీ కార్యక్రమాలు అయితేనేవి, ఈ జన్మదిన కార్యక్రమాలు అయితేనేవి ఆయన ఆదేశాల మేరకు జరుపుకుంటున్నామని తెలియజేసుకుంటున్నాం. నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో పీస్ కమిటీ మీటింగ్ కు హాజరైన మత పెద్దలు. సమావేశంలో సీఐ మాట్లాడుతూ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ పరిస్థితి విషమంగా ఉందని, రానున్న రోజులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని కోరారు. వెనకపోతే పోలీసు స్టైల్లో చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సూచించారు. ఇవన్నీ పాటిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దయచేసి పాటించండి. రేపు ప్రేయర్ కూడా ఇంట్లోనే చేసుకోండి. హ్యాపీ ఇంట్లో చేసుకోండి, అంతే. ఇంకా మనం బయటికి రావడం ఎందుకు? హ్యాపీ ఇంట్లో చేసుకుంటే అయిపోతుంది. తప్పని పరిస్థితి మనకి.
కొద్దిగా ఈ విధంగా మీరు జాగ్రత్త పడిస్తారు అనేది టౌన్ గురించి ముగ్గురు ఇన్స్పెక్టర్లకు అవగాహన ఉంది. ముఖ్యంగా నేను రంజాన్ త్వరలో వస్తూ ఉంది కాబట్టి దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. మెయిన్ థింగ్, ఇప్పుడు మేము అన్ని మసీదులలో దాదాపుగా కేవలం మసీదులో ఉన్నటువంటి స్టాఫ్ మన సందాని గారు చెప్పినట్లు స్టాఫ్ నమాజులు చేసుకుంటా ఉన్నాము. చాలా మందికి రంజాన్ పవిత్ర మాసం కాబట్టి మసీదులో వచ్చి చేయాలని ఒక కోరిక ఉంది. దయచేసి మీ ద్వారా అందరికీ తెలిపేది ఏమంటే, దయచేసి అంతకంటే ఇబ్బందికరంగా కరోనా వ్యాప్తిని ఆపాలి కాబట్టి మనము అన్ని నమాజులు ఇంక్లూడింగ్ తరావీతో సహా ఇంట్లోనే చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. మన ద్వారా ఏ ఒక్కరికి ఎటువంటి కష్టము రాకూడదు. అలాగే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మనము మన నమాజులన్నిటినీ మన ఇళ్లలోనే చేసుకుందాము. ఇదే విషయాన్ని నేను మన సందాని గారు కూడా చెప్పారు. ఈ విషయాన్ని నేను అందరికీ తెలుపుతా ఉన్నాను. ఎంత పవిత్ర మాసం అయినా సరే బడీరాత్ కానీ ఇంకోటి కానీ అన్ని వస్తూ ఉంటాయి. అన్ని మనము ఈ మహమ్మారి పారదోలేంత వరకు ఎదురుగా సంతలో 1 టౌన్ ఏరియాలో ఉంటాను. నా పేరు సందాని సార్. నేను గవర్నమెంట్ కాజీ. ఇక్కడ ఇప్పుడు సాటర్డే ఆర్ సండే రంజాన్ స్టార్ట్ అవుతుంది సార్. అంటే ఫస్ట్ ఫాస్ట్ ఫ్రైడే నైట్ మనకు తెలుస్తుంది సాటర్డే ఉంటుందా లేకుంటే సండే ఉంటుందా అనేసి. సో అదే అనౌన్స్మెంట్ మేము జుమ్మా మసీద్ దగ్గర నుంచి సైరన్ ఇచ్చేసి అనౌన్స్. సో దానికి మీ పర్మిషన్ కావాలి. తర్వాత అది డే టైంలో కొద్దిగా చెక్ చేసుకుంటారు సైరన్. తర్వాత ఫ్రైడే నైట్ ఒకవేళ చంద్రుడు కనపడితే సైరన్ ఇచ్చేసి అనౌన్స్మెంట్ ఇచ్చేస్తాం సార్. తర్వాత ఒకవేళ ఫ్రైడే నైట్ కనపడకుంటే సాటర్డే ఈవినింగ్ అనౌన్స్ చేసేస్తాము. అంటే సండే ఫాస్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఎదర్ సాటర్డే ఆర్ ఫాస్టింగ్ ఉంటుంది రంజాన్. సో దానికి ముందు లాక్డౌన్ ఎటువంటి భేదాలు పార్టీలు తేడా చూడకుండా సాయం చేయడం మానవత్వం అని కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు ఇన్ఛార్జి బండారు శ్రీను పిలుపు. ఈ మేరకు ఆలమూరు జన సైనికులు ప్రజా సేవకులుగా మారి ఆలమూరు మండలంలో స్థానిక మార్కెట్ మరియు ఎస్సీపేట, పసుపులేటి గూడెం చుట్టుపక్కల సుమారు 2900 కుటుంబాలకు తమ వంతుగా సహాయం చేసి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏమి ఆదేశించారో అదే పాటిస్తూ లాక్డౌన్ ప్రారంభ రోజు నుండి అనేక సేవా కార్యక్రమాలు చేయడంలో ముందు ఉన్న విషయం తనకెంతో సంతోషం కలిగించే అంశమని ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రీనివాస్ పిలుపు మేరకు స్థానిక ఆలమూరు మండలం జన సైనికులు ముందుకు వచ్చి కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో బైరుశెట్టి రాంబాబు ఆధ్వర్యంలో ఈ రోజు సుమారు 2900 మందికి కూరగాయలు అందించడం జరిగింది. ఇవి నాటి వార్తల్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 36 న్యూస్.